పుంగనూరులో హోలీ పండుగ సంబరాలు చేసుకున్న మార్వాడీలు. పుంగనూరు పట్టణంలో హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. వీధుల్లో పలువురు రంగులను చల్లుకుంటూ ఒకరికి ఒకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ వేడుకల్లో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. దీంతో పట్టణంలోని వీధులు సందడిగా మారింది. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు మా శ్రేయోభిలాషులకి హోలీ శుభాకాంక్షలు. హోలీ పండుగ అనేది మంచికి చెడుకి జరుగుతున్న ఒక యుద్ధంలో మంచి గెలిచిందన్న జరుపుకుంటున్న హోలీ పండుగ. హోలీ పండుగను నార్త్ సైడ్లో కృష్ణుడు, రాధ, రుక్మిణి వాళ్ళ మొత్తము ఇది పండుగలా జరుపుకుంటున్న సందర్భం ఇది. హోలీ పండుగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో సుఖంగా సంతోషంగా జీవించాలని, అందరూ జీవితాల్లో రంగుమయంగా ఉండాలని, ఈ 7 రంగులు 8 రంగులు ఉండే రంగులన్నీ జీవితాల్లో ఉండాలని జరుపుకున్న పండుగే హోలీ పండుగ. హోలీ పండుగ వచ్చి హిరణ్యకశ్యుడు అనే చెడు మీద ప్రహ్లాదుడు అనే మంచి గెలిచినందున జరుపుకుంటున్న పండుగ ఇది. హిరణ్యకశ్యుడు చాలా దారుణమైన రాక్షసుడు, అతని కొడుకే ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడి యొక్క ప్రభావంతో హిరణ్యకశ్యుడు చనిపోగా జరుపుకున్న పండుగ ఇదే హోలీ పండుగ. హోలీ పండుగ ప్రతి సంవత్సరము మేము ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. జై భవానీ, జై భవానీ. పథ సంచలన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఆర్ఎస్ఎస్ సభ్యులు. పుంగనూరు పట్టణంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు త్రిమూర్తి రెడ్డి మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం పట్టణంలో నిర్వహించే పథ సంచలన్, రూట్ మార్చ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఆదివారం మధ్యాహ్నం ట్రావెల్స్ బంగ్లా నుంచి పథ సంచాలన్ ప్రారంభమై గోకుల్ సర్కిల్, పాత బస్టాండు, ముడప్ప సర్కిల్, ఎంబిటి రోడ్డు, తూర్పు మోగశాల, కుమ్మర వీధి, తేరు వీధి, పోస్ట్ ఆఫీస్ సర్కిల్, నాగపాలెం మీదుగా బిఎంఎస్ క్లబ్ చేరుకుంటుందని అన్నారు. బిఎంఎస్ క్లబ్లో నిర్వహించే సమావేశానికి హిందూ బంధువులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ వందనములు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పుంగనూరు ఖండ పథ సంచలన ఆహ్వానం కొరకు ఈరోజు పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 1925 సెప్టెంబర్ 27న విజయదశమి పర్వదినాన డాక్టర్ కేశవ్ బలరాం ఎడగైవార్ అనే మహనీయునిచే స్థాపింపబడినటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లక్ష్యం ఒకటే, సమస్త ఐందవ సమాజాన్ని సంఘటితం చేస్తూ క్రమశిక్షణ, దేశభక్తిని పెంపొందిస్తూ ఈ దేశాన్ని పూర్వ వైభవ స్థితికి, అంటే యావత్ ప్రపంచానికి జగద్గురువుగా వెలిసిల్లినటువంటి ఈ దేశాన్ని మరలా ఆ పూర్వ వైభవ స్థితికి తీసుకురావడం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి సంస్థే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
పలు రకాలుగా శాఖోపశాఖలుగా విస్తరింపబడి సుమారు 40 దేశాల్లో ప్రతినిత్యము ఉదయము శాఖలు నిర్వహించుకుంటూ కోట్లాది మంది కార్యకర్తలతోటి ఎన్నో రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ ఈ దేశాన్ని ఉన్నత స్థితికి వెళ్ళడానికి పనిచేస్తూ ఉన్నది. అలాగే ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 వసంతాలు పూర్తి చేసుకోవడం సందర్భంగా మన పుంగనూరులో కూడా పథసంచలన కార్యక్రమం నిర్వహించాలి అని చెప్పి పెద్దలు మార్గదర్శనం చేసి మనకి ఈ నెల 16వ తేదీ సమయాన్ని కేటాయించారు. అయితే మరొక శుభ పరిణామం, ఆ రోజు మన తెలుగు రాష్ట్ర అవతరణ కోసం తన ప్రాణాన్ని అర్పించినటువంటి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి జన్మదినం కావడం కూడా ఒక శుభ పరిణామం. 16వ తేదీ ట్రావెలర్స్ బంగ్లాలో 3:30కి స్వయం సేవకులందరూ చేరుకొని అక్కడ క్రమశిక్షణతోటి వరుస క్రమంలో నిలబడి స్వయం సేవక్ సంఘ్ పెద్దలు నిర్దేశించినటువంటి మార్గదర్శనంలో అటుండి ముడెప్ప సర్కలు, ఎంబీటీ రోడ్డు, తూర్పు మక్సాల, కుమ్మర వీధి, తేరు వీధి, పోస్ట్ ఆఫీసు మరియు నాగపాళెం మిట్ట ద్వారా బిఎంఎస్ క్లబ్కు చేరుకొని అక్కడ సమారోహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అక్కడికి కూడా నగరంలో ఉన్నటువంటి సమస్త హైందవ బంధువులు ఆ సమారోహ కార్యక్రమానికి విచ్చేయవలసిందిగా, అలాగే స్వయం సేవకులు పథసంచలనంలో తీసుకొచ్చేటువంటి భగవద్ధ్వజానికి పూలతో స్వాగతం తెలిపే విధంగా ప్రతి ఒక్క కోడలిలో కూడా మహిళలు మన భారత మాత వేషధారణతో పిల్లల్ని అలంకరించి స్వాగతం పలికేదానికి కూడా మహిళలు ఏర్పాట్లు చేసుకొని అటువంటి ఈ బిఎంఎస్ క్లబ్లో నిర్వహించే సమావేశంలో కూడా పాల్గొని అక్కడ పెద్దలు తెలియజేసే విషయాల్ని తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం. లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పుంగనూరు మండలం గుట్టపల్లి గ్రామం వద్ద వెలసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కదిరి పౌర్ణమి సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి విశేష పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులు ఈ కార్యక్రమానికి బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ముఖ్యాతిథిగా పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి 5 లక్షలు ప్రకటించిన బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ గ్రామస్తులు బోడె రామచంద్ర యాదవ్ కు ఘన స్వాగతం పలికారు. జరగాలి అనేది కేవలం ఈ గ్రామస్తుల సంకల్పము, పెద్దల సంకల్పము, ఏ ఒక్కరి సంకల్పము కాదు. సాక్షాత్తు ఆ స్వామి వారు ఇక్కడ దేవాలయం నిర్మాణం పూర్తి చేసుకొని ఇక్కడ మీ అందరి ద్వారా పూజలు అందించుకోవాలని చెప్పే సంకల్పం స్వామి వారిది. కాబట్టి ఖచ్చితంగా ఈ నిర్మాణం అద్భుతంగా ఇక్కడ అందరాన్ని వైభవంగా స్వామివారి కార్యక్రమాలు ఒక మంచి పుణ్యక్షేత్రంగా రాబోయే రోజుల్లో అందరికీ ఒక వేడుకలు తెలుసుకునే అవకాశం కల్పిస్తారని చెప్పి భావిస్తూ ఈ దేవాలయ నిర్మాణంలో భాగంగా నా వంతు సహకారంగా వెంటనే ఒక 5 లక్షల రూపాయలు పంపిస్తానని చెప్పి ఇక్కడ జరిగే కార్యక్రమాలకి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కన్నుల పండుగగా శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి రథోత్సవం పుంగనూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం వైభవంగా నిర్వహించారు. పండితులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటరమణుడి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. రథంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగారు. మంగళ వాయిద్యాలు నడుమ కోలాటాలు, చెక్క భజనలు, గోవింద నామాలతో ఆలయం చుట్టూ స్వామి వారిని ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిటిడి టెంపుల్ ఇన్స్పెక్టర్ మునేందర్ బాబు, ఆలయ అర్చకులు శ్రీనివాసులాచార్యులు,
రెడ్డి